డాన్ మిగ్యుయెల్ రూయిజ్ రాసిన అత్యంత ప్రసిద్ధమైన పుస్తకం ద 4 అగ్రీమెంట్స్. దీన్నే మనం తెలుగులో 4 ఒప్పందాలుగా విస్తృతంగా చదువుతున్నాం. ప్రాచీన టోల్టెక్ జ్ఞానాన్ని అద్భుతంగా వివరించే ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. మొదటగా ఒక్క చిన్న ప్రశ్న. మానవులైన మనందరం తరచుగా ఎందుకు అనవసరమైన బాధలను, ఆత్మన్యూనతను అనుభవిస్తూ ఉంటాం? మన ఆనందాన్ని, స్వేచ్ఛను అడ్డుకునే ఆ అదృశ్య సామాజిక సరిహద్దులు అసలెక్కడ్నుంచొస్తాయి? ఈరోజు ఈ విశ్లేషణలో ఆ మూల కారణాలను మనం చాలా లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. ఈ విశ్లేషణలో మనం ముఖ్యంగా 6 అంశాలను చూడబోతున్నాం. సమాజం సృష్టించిన అదృశ్య కళ, పురాతన టోల్టెక్ జ్ఞానం, ఆ 4 ఒప్పందాలు, మన పరిమితుల ఛేదన, దీని ప్రపంచవ్యాప్త ప్రభావం మరియు చివరగా మన సొంత వ్యక్తిగత స్వేచ్ఛను ఎలా సాధించాలి అనేది. సరే, మొదటి విభాగానికి వద్దాం. సొసైటీస్ ఇన్విజిబుల్ డ్రీమ్, అంటే సమాజం యొక్క అదృశ్య కళ. మనం చిన్నప్పటినుంచి ఎలా పెరుగుతామో ఒక్కసారి ఊహించుకోండి. సమాజం మనల్ని ఒక దారిలో పెంచుతుంది. ఏదైనా తప్పు చేస్తే శిక్ష, మంచి చేస్తే బహుమతి అనే ఒక వ్యవస్థ ద్వారా మనకు తెలియకుండానే కొన్ని తప్పుడు ఒప్పందాలను స్వీకరిస్తాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మన సంస్కృతి మనపై కొన్ని నియమాలను విధిస్తాయి. ఇదంతా కలిసి ఒక సామూహిక కలను సృష్టిస్తుంది. ఆ కలలో చిక్కుకుని మనల్ని మనం పరిమితం చేసుకునే నమ్మకాల్లో బందీలమైపోతాం. అంటే మన నిజమైన వ్యక్తిత్వాన్ని వదిలేసి సమాజం కోరుకునే విధంగా బ్రతకడం మొదలుపెడతామన్నమాట. ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం. ఏన్షియంట్ టోల్టెక్ విజ్డమ్, పురాతన టోల్టెక్ జ్ఞానం. అసలు ఈ టోల్టెక్లు అంటే ఎవరో తెలుసా? క్రీస్తు శకం 900 నుంచి 1167 మధ్య కాలంలో మెక్సికోలో వర్ధిల్లిన ఒక ప్రాచీన సంస్కృతికి చెందినవారు. వాళ్ల ప్రధాన లక్ష్యం ఒక్కటే, జ్ఞానోదయం. ఈ అద్భుతమైన లోతైన ఆధ్యాత్మిక చరిత్రే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ తాత్విక పునాదికి మూలం. ఇక ఈ పుస్తక రచయిత డాన్ మిగ్యుయెల్ రూయిజ్ జీవిత ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన 1952లో మెక్సికోలో జన్మించారు. మొదట్లో ఆయన ఒక న్యూరోసర్జన్గా పనిచేశారు. కానీ ఒక భయంకరమైన ప్రమాదం కారణంగా ఆయన మరణం అంచుల దాకా వెళ్ళొచ్చారు. ఆ అనుభవం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత ఆయన ఆధునిక వైద్యాన్ని వదిలిపెట్టి టోల్టెక్ ఆధ్యాత్మిక గురువుగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇక్కడ మనకు సంతోషాన్నిచ్చే విషయమేమిటంటే, ఈ అద్భుతమైన జ్ఞానం తెలుగు పాఠకులకు కూడా చాలా సులభంగా అందుబాటులో ఉంది. బ్రహ్మర్షి పత్రిజీగారు దీనిని 4 ఒప్పందాలు అనే పేరుతో తెలుగులోకి అద్భుతంగా అనువదించారు. దీనివల్ల ఈ పుస్తకంలోని సారాంశాన్ని మనం నేరుగా మన మాతృభాషలో చదివి అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇక మూడవ అత్యంత కీలకమైన విభాగం ద 4 అగ్రిమెంట్స్. అదేనండి, ఆ 4 ఒప్పందాలు. మన జీవితాన్ని మార్చేసి ఆ 4 అద్భుతమైన ఒప్పందాలు ఏమిటంటే: 1. మన మాటపై మనం నిఖార్సుగా ఉండటం. 2. దేనిని వ్యక్తిగతంగా తీసుకోకపోవడం. 3. అపోహలు పడకపోవడం. 4. ఎల్లప్పుడూ మనవంతు ఉత్తమమైన కృషి చేయడం. ఈ 4 సూత్రాలు ఒక స్పష్టమైన ప్రవర్తనా నియమావళి లాంటివి. వీటి గురించి ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. మొదటి ఒప్పందం, మన మాటపై నికార్సుగా ఉండటం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, మాటలను ఒక మాయాజాలంతో లేదా అత్యంత శక్తివంతమైన మంత్రాలతో పోల్చడం జరిగింది. మాటలకి ఎంత పవర్ ఉంటుందంటే, అవి ఏదైనా సృష్టించగలవు లేదా నాశనమూ చేయగలవు. కాబట్టి మన మాటలను ఎప్పుడూ మనకు వ్యతిరేకంగా కానీ, ఇతరులకు వ్యతిరేకంగా కానీ ఉపయోగించకూడదు. ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడుతూ ప్రేమతో కూడిన మాటలను మాత్రమే వాడాలి. ఇది వినడానికి సులభంగానే అనిపించినా ఆచరణలో ఎంత కష్టమో అంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇక రెండవ ఒప్పందం, దేనిని వ్యక్తిగతంగా తీసుకోకపోవడం. నిజానికి ఇతరులు చేసే పనులు, వాళ్ల సొంత ఆలోచనలు, వాళ్ల కలల ప్రపంచం నుంచి వస్తాయి. ఎవరైనా మనల్ని విమర్శించినా లేదా ఆకాశానికెత్తేసినా సరే, అది కేవలం వాళ్ల అప్పటి మానసిక స్థితిని బట్టి ఉంటుంది తప్ప మన వల్ల కాదు. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకుంటే మన మనసుకు ఎంత ప్రశాంతత లభిస్తుందో మాటల్లో చెప్పలేం. ఇక్కడ డాన్ మిగ్యుయెల్ రూయిజ్ గారి ఒక అద్భుతమైన మాటను మనం గమనించాలి. మన చుట్టూ ఏమి జరిగినా దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఇతరులు చేసే ఏ పని మనవల్ల కాదు, అది కేవలం వారి వల్లనే. ఆలోచించండి, ఈ మాటలు మనకు ఎంతటి స్వేచ్ఛను ఇస్తాయో కదా. ఇతరుల అభిప్రాయాలు అనే భారం నుంచి మనల్ని మనం ఎప్పుడైతే విడిపించుకుంటామో అప్పుడు నిజమైన స్వేచ్ఛను ఆస్వాదిస్తాం. మూడవ ఒప్పందం, అపోహలు పడకండి లేదా ఊహించుకోకండి.
మనం సాధారణంగా చేసే అతిపెద్ద పొరపాటు ఇదే. సరైన స్పష్టత కోసం ఎవరినీ అడగకుండా మన మనస్సులోనే మనకు నచ్చిన కథలను అల్లేసుకుంటాం. ఇలా ఇతరుల ఆలోచనలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే మనకు ఎన్నో అనవసరమైన బాధలు, విభేదాలు వస్తుంటాయి. మనం ఊహించుకునేవన్నీ వాస్తవాలు కావని మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఈ అద్భుతమైన కొటేషన్ చూడండి. ప్రశ్నలు అడగడానికి మరియు మనకు నిజంగా ఏమి కావాలో వ్యక్తపరచడానికి మనం ధైర్యాన్ని పెంచుకోవాలి. ఇతరులతో వీలైనంత స్పష్టంగా కమ్యూనికేట్ చేయాలి. అవును, మనం సరిగ్గా కమ్యూనికేట్ చేయడం నేర్చుకుంటే ఎన్నో బంధాలను దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి ఇకపై ఏదైనా సందేహం వస్తే మనంతట మనం ఊహించుకోవడం మానేసి నేరుగా వాళ్లనే అడగడం అలవాటు చేసుకుందాం. ఇక 4వ మరియు చివరి ఒప్పందం, ఎల్లప్పుడూ మన వంతు ఉత్తమమైన కృషి చేయడం. ఇక్కడ ఒక చిన్న కాని చాలా కీలకమైన లాజిక్ ఉంది. మన ఉత్తమమైనది లేదా బెస్ట్ అనేది ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. మనం చాలా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒకలా పనిచేస్తాం. అనారోగ్యంతో లేదా నీరసంగా ఉన్నప్పుడు మన సామర్థ్యం వేరేలా ఉంటుంది. కాబట్టి రోజువారీగా ఆ క్షణానికి మన వంతు అత్యుత్తమ ప్రయత్నం మనం చేస్తే చాలు. అప్పుడు ఎటువంటి పశ్చాత్తాపం లేదా ఆత్మన్యూనత మన దరిదాపుల్లోకి కూడా రాదు. ఇప్పుడు 4వ విభాగం చూద్దాం. బ్రేకింగ్ సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ అంటే మనల్ని మనం పరిమితం చేసుకునే విశ్వాసాలను ఛేదించడం. ఇక్కడ ఈ అద్భుతమైన పోలికను మనం గమనించవచ్చు. పాత సామాజిక కళ అనేది అణచివేయబడిన భావోద్వేగాలు, భయం మరియు కఠినమైన స్వీయ తీర్పులతో నిండి ఉంటుంది. కాని దానికి పూర్తిగా విరుద్ధంగా ఈ టోల్టెక్ నియమావళితో ఏర్పడే కొత్త వాస్తవికత అనేది అత్యంత స్పష్టమైన కమ్యూనికేషన్, బాధ్యత మరియు స్వచ్ఛమైన ప్రేమతో నిండి ఉంటుంది. మన జీవితాన్ని ఆ పాత విధానం నుంచి ఈ కొత్త వాస్తవికతలోకి మార్చుకోవడమే ఈ 4 ఒప్పందాల అంతిమ లక్ష్యం. 5వ విభాగం, ద గ్లోబల్ ఇంపాక్ట్. ఈ పుస్తకం చూపించిన ప్రపంచవ్యాప్త ప్రభావం. ఒక్క అమెరికాలోనే అమ్ముడైన 1,20,00,000 కాపీల సంచను చూస్తే అసలు ఈ పుస్తకం ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో మనకి ఇట్టే అర్థమైపోతుంది. ఓప్రా విన్ఫ్రే లాంటి ఎందరో ప్రముఖుల ప్రశంసల వల్ల ఇది అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఇంకో విశేషమేమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 52 భాషల్లోకి ఇది అనువదించబడింది. ఇక 6వ మరియు చివరి విభాగం, అచీవింగ్ పర్సనల్ ఫ్రీడమ్, వ్యక్తిగత స్వేచ్ఛను సాధించడం. ఇది నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకమైన ఆలోచన. ప్రతి మనిషి ఒక కళాకారుడే. అందమైన కళను సృష్టించడమే మన జీవితపు కళ. మానవులైన మనందరం నిరంతరం ఆనందాన్ని వ్యక్తపరుస్తూ పూర్తి స్పృహతో ఒక అందమైన జీవితాన్ని నిర్మించుకోవాలని ఈ మాటలు మనకు పదే పదే గుర్తుచేస్తున్నాయి. ఎందుకంటే మన జీవితమనే అద్భుతమైన కాన్వాస్ పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఈ విశ్లేషణను ముగించే ముందు మనకై మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం. నిజమైన వ్యక్తిగత స్వేచ్ఛ వైపు మొదటి అడుగు వేయడానికి ఈరోజు మనం మనలోని ఏ తప్పుడు ఒప్పందాన్ని బద్దలు కొట్టబోతున్నాం? అది మన అనవసరమైన అపోహల్నా, లేదా ప్రతి చిన్నదాన్ని వ్యక్తిగతంగా తీసుకునే అలవాటునా? ఒక్కసారి ఆలోచించండి. ఆ అద్భుతమైన మార్పును ఈ క్షణం నుండే ప్రారంభించుదాం. ఈ విశ్లేషణ మనందరికీ ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. ఈ గొప్ప జ్ఞానాన్ని మన జీవితంలో తప్పకుండా అన్వయించుకుందాం.